పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 లాభాలున్నాయి. మొదటిది, ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో అత్యధిక ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ మొదట విడత చేసిన 4.5 లక్షల ఇళ్ల ఓనర్స్ కే కాకుండా ఈ యాప్ సాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అడిగారో వారి పూర్తి డేటా, అంటే వారికి ఇల్లుందా, ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది, కచ్చా ఇల్లుందా లేకుంటే హాఫ్ కచ్చా ఉందా, వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా, విత్ విజువల్స్ తో విత్ ఫోటో పిక్చర్ తో ఈ యాప్ లో సేకరించి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఏదైతే 4 విడతలుగా ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములో భాగంగా ఫౌండేషన్ కంప్లీట్ అవటంతోనే ఈ యాప్ ని అక్కడ ఫోటో మళ్ళీ తీస్తే ఆ యాప్ ద్వారా అది ఫౌండేషన్ అయిందో లేదో హైదరాబాద్ లో కూర్చునే అధికారులకు విజువల్స్ కనిపిస్తాయి. ఇలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. రెండవది, మనము నిరంతరము ఇచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కోసం గ్రామాలకి వెళ్ళనవసరం లేదు. ప్రయారిటీ వైజ్ పూర్ ఆఫ్ ది పూర్ టాప్ నుంచి మనం ఇచ్చే ఇల్లు కింద వరకు అర్హులైన వాళ్ళకి ఇవ్వటానికి యాప్ ఉపయోగపడుతుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అర్బన్ కి రూరల్ కి కేంద్ర ప్రభుత్వ సహాయం హౌసింగ్ స్కీమ్ లో గత ప్రభుత్వము ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆనాడు సహాయం తీసుకోలే. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా అది రూరల్ కి 72,000 ఇవ్వచ్చు, అర్బన్ కి 1,50,000 ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ స్కీములో కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తప్పకుండా ఉపయోగించుకోవాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు అని అనుకునే వాళ్ళు కొన్ని విమర్శలు ఇప్పుడే మొదలు పెట్టాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నామ్స్ లో యాక్సెప్ట్ కాకపోతే వారికి మీరు ఇల్లు ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము యాక్సెప్ట్ చేస్తే ఆ ఇచ్చే 70,000 1,50,000 పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వము మ్యాచ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినా పేదవాళ్ళ ఉంటే, అర్హులైన వాళ్ళుంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చే సిస్టమ్ కూడా గ్రీన్ ఛానల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇళ్ల స్కీమ్ ని టాప్ ప్రయారిటీలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విమర్శ కాదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే
ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడో చేసి ఉండేది. అయినా ఆ కుంటి షాకు చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ వెళ్ళదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ స్కీముకు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది. ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ని. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి, ప్రతి జిల్లాకి ఆ పై అధికారి, రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో. ఇక ఐఎన్పిఆర్ వ్యవస్థకు వస్తే మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వం కొంత కార్పస్ ఫండ్ కింద ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా వాళ్ళకు చేయూతనిచ్చే దాంట్లో భాగంగా 10 కోట్ల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఈ మీడియా మిత్రులు సంబంధించిన వారికి భవనానికి సంబంధించింది కూడా ఆర్భాటంగా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆ 10 ఏళ్లలో కూడా పూర్తి చేయకపోతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ఆ భవనాన్ని కూడా పూర్తి చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు గతంలో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించామనే ఆనందం పూర్తి కాకముందే కొన్ని వార్తలు మనం చేదు వార్తలు అయిన పరిస్థితి ఈనాడు ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనో, ఎలా దాన్ని మనం షార్ట్ అవుట్ వేసుకోవాలనో తప్పకుండా ఈ 1 year ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులందరినీ పిలిచి ఫస్ట్ నేను డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనో తప్పకుండా పరిష్కరించుకుందామని మిత్రులకి తెలియజేస్తున్నాను. అదే రకంగా సర్వే అండ్ సెటిల్మెంట్స్, సర్వే డిపార్ట్మెంట్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వే నా దాంట్లోనే ఉంది. ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో